హాయ్ వ్యూవర్స్, క్విక్ ఎనర్జీ పాయింట్స్ అనేది ఇంతకుముందు చూసాము. క్విక్ పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ అంటాం. పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ అంటే ఏం చెప్పాలి అంటే, మనము ఈ పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎండోప్రిన్ అని ఒక ఎంజైమ్, మన కెమికల్ వచ్చి మన బాడీలో బ్లడ్తో కలిసినప్పుడు మనకి పెయిన్ రిలాక్సేషన్ అన్నది అనిపిస్తుంది. అది న్యాచురల్గా మన బాడీలోనే ఎలా సెక్రియేట్ చేయాలన్నప్పుడు మెయిన్గా ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మన చేతిలో ఇలా బొటన్ వేలిని మీరు మూవ్ చేస్తున్నప్పుడు ఇలా పైకి వచ్చే పాయింట్లో ఇక్కడ మనము ప్రెస్ చేస్తాము. 20 టైమ్స్ క్లాక్ వైజ్, 20 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా చేసినప్పుడు కొంచెం పెయిన్ అన్నది తగ్గుతాయి. ఎస్పెషల్లీ హెడేక్ ఉన్నప్పుడు రీజన్ కనిపెట్టి మనం దానికైనా ట్రీట్మెంట్ చేయాలి. ఇది వచ్చి టెంపరీ సొల్యూషన్. సెకండ్ వచ్చి బొటన్ వేలు చుట్టూ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాం. కరెక్ట్గా ఈ నెయిల్ జాయింట్ వచ్చే ప్లేస్లో కొంచెం రబ్బర్ బ్యాండ్, లేదంటే ఇట్లా చేయితో బాగా ప్రెస్ చేసి ఇట్లా ప్రెషర్ వేస్తాం. ఇచ్చినప్పుడు బాగా రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. నెక్ పెయిన్ అలా ఉన్నప్పుడు ఈ ప్లేస్లో ఇట్లా కొంచెం లాగి ఇట్లా ప్రెషర్ ఇచ్చినప్పుడు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది అంతా టెంపరీ రిలాక్సేషనే, ఎందుకంటే మనకి రూట్ కాజ్ అన్నది ఏమని కనిపెట్టి మనం చేసినప్పుడు పర్మనెంట్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అలాగే కాల్లో, ఇది కాలు పాదాలు అనుకోండి, బొటన్ వేలు పక్కన ఉన్న 2 వేలు, ఆ 2 వేలు జాయింట్ ఉంది కదా, ఈ ప్లేస్లో ప్రెషర్ ఇవ్వాలి. ఈ ప్లేస్లో 20 టైమ్స్ క్లాక్ వైజ్, 20 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇది కాల్ అనుకోండి, కాలుకి చెప్తున్నాను, వీడియోలో కాల్ చూపించలేము కాబట్టి ఈ పాయింట్ అంటే కాలు బొటన్ వేలు సెకండ్ వేలు వదిలేసి సెకండ్ అండ్ థర్డ్ వేలుకి మధ్యలో ఉన్న కాల్లో ఉన్న పాయింట్ని ప్రెషర్ ఇవ్వచ్చు. ఈ 2 గ్యాప్ నుంచే కాల్లో కొంచెం ఇట్లా ముందుకు మీరు ఇట్లా వచ్చినారంటే ఇక్కడ మీకు అంటే మన ఈ 2 పాయింట్, ఈ లెగ్ బొటన్ వేలు ఫస్ట్ ఇది 2 ఉంది కదా, దాంట్లో నుంచి అంటే ఇది కాల్లో అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇలా మీరు ఆ ఫస్ట్ 2 వేల మధ్యలో ఇలా లాగితే ఇక్కడ ఒక ప్లేస్లో స్టాప్ అయిపోతుంది, పల్లం అలా వచ్చి ఇక్కడ స్టాప్ అవుతుంది. అక్కడ ప్రెషర్ ఇచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. సో ఇది వచ్చి క్విక్ పెయిన్ రిలాక్సేషన్ పాయింట్స్. థ్యాంక్ యూ.